హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ కర్రీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా. ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవనియండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ అండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పెద్ద టమాటాని చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటా కూడా బాగా కుక్ అవ్వాలండి. మూత పెట్టుకొని 1 మినిట్ కుక్ అవనియండి. చూడండి, టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి సాఫ్ట్గా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనము చికెన్ని చక్కగా వాష్ చేసుకోవాలండి. సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని 10 మినిట్స్ కుక్ అవనియండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే వాటర్ చూడండి, వాటర్ వచ్చినాయి చికెన్లోవి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా కుక్ అవనియండి. చూడండి, వాటర్ ఎగిరినాయి కదా. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. తర్వాత అంతా మిక్స్ చేసుకోండి ఒకసారి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టి చక్కగా ఉడుకుతుంది. అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ బాగా కుక్ అవనియండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. చక్కగా ఉడికిపోయింది చికెన్. ఇప్పుడు ఒక పీస్ తీసి చూద్దాం. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది చికెన్ కూడా. ఇప్పుడు లాస్ట్లో మనము కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. అంతేనండి, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరైనా. ఇది రైస్లోకి చక్కగా కలుస్తుందండి. మనము ఉల్లిపాయలు ఎక్కువే వేసుకున్నాం కదా, రైస్లో చక్కగా కలుస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.